ఇప్పుడు ఉప్మా చేసుకునే విధానం చూస్తున్నాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది కాగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. అవి ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత మనం తీసుకున్న రవ్వను వేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఆ నీళ్ళన్నీ పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఉప్మా రవ్వ బాగా ఉడికి జారుగా లేకుండా తినేలాగా ఉంటే చాలు. మామిడికాయ పచ్చడి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది.